ట్రిపుల్ ఆర్ విషయంలో బీఆర్ఎస్ నాయకులు మాట్లాడేది పచ్చి అబద్దాలన్నారు ఆర్&బి మినిస్టర్ కోమటిరెడ్డి వెంకటరెడ్డి. బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు సభతో పాటు ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నారని మండిపడ్డారు. బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలోనే 11% భూసేకరణ జరిగిందన్నారు. మిగతా భూసేకరణను తాము చేస్తున్నామని తెలిపారు. ఔటర్ రింగ్ రోడ్డును నిర్మించింది కాంగ్రెస్ ప్రభుత్వం అయితే అమ్ముకుంది బీఆర్ఎస్ అన్నారు. ఓఆర్ఆర్ను అమ్ముకునే వాళ్లు ట్రిపుల్ ఆర్ గురించి మాట్లాడే హక్కు లేదన్నారు కోమటిరెడ్డి. ఫిబ్రవరిలోనే మేము పనులు స్టార్ట్ చేస్తాము అన్నారు. ట్రిపుల్ ఆర్ ఇప్పటిదాకా ఒక్క ఎకరం ల్యాండ్ ఎక్వేషన్ చేయలేదు, ₹1 రైతుకి ఇవ్వలేదు. మళ్ళీ ఈ బడ్జెట్లో కూడా 3,000 కోట్లు అవసరం ఉంటే 1,525 కోట్లే పెట్టినారు. అంటే ఈ సంవత్సరం అయినా ల్యాండ్ ఎక్వేషన్ అవుతుందా కాదా? మీరు పెట్టిన డబ్బులతో అయితే కాదు. మళ్ళా ట్రిపుల్ ఆర్ దక్షిణం కూడా తీసుకున్నారు. సపోజ్ వాళ్ళు మళ్ళీ దాని మీద కూడా వాళ్ళు శాంక్షన్ చేస్తే దానికో 3,000 కోట్లు కావాలి, దానికైతే 0 అంటే ట్రిపుల్ ఆర్ దక్షిణ భాగం కేంద్రం శాంక్షన్ చేసినా మీరు ల్యాండ్ ఎక్వేషన్ చేయడానికి డబ్బులు పెట్టలేదు బడ్జెట్లో. ఇది సమాధానం చెప్పాలని చెప్పి కోరుతా ఉన్నాను. వారు మాట్లాడే మాటలన్నీ కూడా అవాస్తవాలు చెప్తూ మళ్ళా సభతో పాటు ప్రజలను కూడా తప్పుదో పట్టిస్తూ 2017లో ఈ ట్రిపుల్ ఆర్ అనౌన్స్ చేసి దానికి నెంబర్ కూడా 161AA ఇవ్వడం జరిగింది. 2017 నేను నేషనల్ హైవే మినిస్టర్ గారిని 7 సార్లు కలిసిన. మొత్తం మీరు చెప్పినా విన్నా కదా, మధ్యలో మీరు దాన్ని కరెక్ట్ వాస్తవం చెప్పడం మనం కంప్లీట్ చేయాలని మాకు కూడా ఉన్నది అని మీరు చెప్పే విషయంలో ల్యాండ్ ఎక్వేషన్ మీరు ఉన్నప్పుడు 11% అయింది. ఇప్పుడు డిసెంబర్లో మా గవర్నమెంట్ వచ్చిన తర్వాత 88% ల్యాండ్ ఎక్వేషన్కు కాన్సెషన్ తీసుకొని ఆర్డీసీ ద్వారా మీరున్నప్పుడు తీసుకున్న లోన్ కూడా రెడీగా ఉంది. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అక్కడ పెండింగ్ ఉండి ఆ క్లియరెన్స్ వచ్చిన తర్వాత వెంటనే ఆ ల్యాండ్ ఎక్వేషన్ ఫార్మర్స్ కూడా ఒప్పుకున్నారు. 88% కంప్లీట్ చేసినాము. ఇది ఎందుకంటే మీ ద్వారా సభ్యులతో పాటు ప్రజలకు తెలవాలి. ఇంకొకటి ఏంటంటే గవర్నమెంట్ ఆఫ్ ఇండియాలో పెండింగ్ ఉన్నప్పుడు మేము ల్యాండ్ ఎక్వేషన్ పే చేయలేము. అక్కడ క్లియరెన్స్ కోసం మొన్న 11th రోజు నేను మా ఆఫీసర్స్ మా ఎంపీలతో కలిసి మళ్ళా ఎవరో గడ్కరీ గారిని కలవడం జరిగింది. 2 months లోపు అన్ని క్లియరెన్స్లు వస్తాయని చెప్పి వారు చెప్పడం జరిగింది. నేను దాన్ని బట్టే చెప్పాను తప్ప మీరు 88% ఇప్పటిదాకా ల్యాండ్ ఎక్వేషన్ మీకు తెలియదు, తెలుసుకోండి అని ఏదైనా వాస్తవాలు మాట్లాడితే మంచిది. బడ్జెట్లో దీనికోసం 1,500 కోట్లు మా గౌరవ డిప్యూటీ సీఎం గారు ట్రిపుల్ ఆర్ సంబంధించి 1,500 కోట్లు కేటాయించుకున్నాం. 2,000 కోట్లు ఆర్డీసీ లోన్ రెడీగా ఉంది. అక్కడ ఎప్పుడైతే అప్రూవల్ వచ్చినాయో ఇమీడియట్గా పే చేసి పనులు ప్రారంభిస్తాం. ఇంకా రెండవ విషయం కదా ప్రశాంత్ రెడ్డి గారికి సంబంధించి ఓఆర్ఆర్ నిర్మించింది కాంగ్రెస్ ప్రభుత్వం.